శ్రీ గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు హృదయ రేఖకు సంబంధించినటువంటి ప్రతి విషయం మీకు తెలియజేస్తున్నాను. ఆ హృదయ రేఖ అనేటువంటిది మనోభావాలు. నీ మనోభావాలు ఎంత బాగుంటే నీకు ఎంత పనిచేసే వాళ్ళు అంత బాగుంటారు. నీ మనోభావం ఎప్పుడైతే బాగలేదో మోసాలకు గురవుతుంటారు. ఆ యొక్క నిర్దిష్ట అనేది మీ మీద పడుతుంది. కాబట్టి మీ మనోభావాన్ని బాగలేకపోతే సరిచేసుకొని మీరు ముందడుగు వేస్తారనే ఉద్దేశంతో ఈరోజు హృదయరేఖకు సంబంధించినటువంటి పెద్దలు చెప్పినటువంటిది, నేను గ్రహించినటువంటిది, నేను తెలుసుకునే అన్నీ ఇంక్లూడ్ చేసి మీకు ఈరోజు ఒక కొలిక్కి వచ్చి నిజమా కాదా నిర్ధారణ చేసుకున్నాక మీకు ఈ వీడియో మీ ముందుకు తెస్తున్నాను. కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి అని తెలియజేసుకుంటూ ఈరోజు మరో వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. ఈరోజు ఇప్పటివరకు గురుస్థానంలో హృదయరేఖ ప్రారంభమైతే ఎలా ఉంటుంది, శని స్థానంలో హృదయరేఖ ప్రారంభమైతే ఎలా ఉంటుంది, బుధ స్థానంలో రవి స్థానంలో హృదయరేఖ ప్రారంభమైతే ఎలా ఉంటుంది, బుధ స్థానంలో హృదయరేఖ ప్రారంభమైతే ఎలా ఉంటుంది చెప్పారు. అదేవిధంగా ఈరోజు కుజస్థానం అనేది 3 భాగాలు: మధ్య కుజ, మొదటి కుజ, రెండో కుజ. ఇప్పుడు ఆయుష్ రేఖ, ఇది బుద్ధి రేఖ. ఈ బుద్ధి రేఖ అంటే ఇది రెండవ కుజ, ఈ పక్క ఉండేది. ఇది సూపుడు వేలు. ఈ సూపుడు వేలుకి కింద ఇది అనుకో, ఇది గురుస్థానం. ఈ భాగం రెండవ కుజ. మీకు నచ్చితే చూడండి. ఈ బొటన వేలుకి పైన గురుస్థానానికి మధ్యలో ఉండేది ఇది రెండవ కుజ. ఇది వచ్చేసి ఇది బుధ దెబ్బ, ఇది మొదటి కుజ. ఈ మొదటి కుజనే మార్చ్ పాజిటివ్ అంటారు, ఈ రెండవ కుజనే మార్చ్ నెగటివ్ అంటారు, ఈ మిడిల్ కుజ అంటారు, ఈ మిడిల్ కుజ. అయితే ఈ కుజ నుండి హృదయరేఖ ప్రారంభం అయితే ఇది రెండో కుజ. ఈ కుజ నుండి రెండో హృదయరేఖ ప్రారంభం అయితే వారికి ఏముంటుందంటే, ఒక స్త్రీని ప్రేమించాననేటువంటి సాగుతో తల్లిదండ్రులను ఆదమర్పించి, ఆ అమ్మాయిని ఆదమర్పించి లేవనెత్తుకుపోయే గుణం ఉంటుంది. ఎవరికైతే ఈ హృదయరేఖ ఈ యొక్క రెండవ కుజ ఇక్కడ చూడండి, బుధ దెబ్బ, ఇది బుధ దెబ్బ కింద చంద్రస్థానం, ఇది ఈ చంద్రస్థానం పైన, ఇదంతా చంద్రస్థానం. ఈ పైన ఇక్కడ చూడండి, ఈ చిటికెన వేలు కింద ఇది, ఇది ఇది వచ్చి ఇది ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది మొదటి కుజ అంటే మార్చ్ పాజిటివ్ అంటారు. ఈ మార్చ్ పాజిటివ్ అంటే ఈ కుజ నుండి ఎవరికైతే హృదయరేఖ బయలుదేరుతుందో వారు ఒక స్త్రీని బలవంతంగా తీసుకుపోయేటువంటి గుణం ఉంటుంది. అటువంటి వారిని గుర్తించండి. కాబట్టి అలాంటి వారు ప్రేమ కూడా అప్పటికప్పుడు పుడుతుంది, లేదా పుట్టినా మోసం చేయాలనేటువంటి గుణంతో పుడుతుంది. కాబట్టి ఏ స్త్రీ అయినా, ఒక పురుషుడు ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇంకొక వాట్సాప్ యాప్ ద్వారా కానీ ప్రేమ అనేటువంటిది లక్షణాలు అనేటువంటి భావంతో ఎవరైనా కానీ చెప్తే ఖచ్చితంగా వారు చూడండి. ఈ హృదయరేఖ అనేటువంటిది ఎన్నో జీవితాలని నిలబెట్టడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను ఈ రేఖను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎవరికైనా హృదయరేఖ ఇక్కడి నుంచి ఇక్కడంటే ఈ చిటికిన వేలు కిందగా మధ్యలో ఉంటుంది. ఇది బుధస్థానం, ఇది చంద్రస్థానం, ఇది మొదటి కుజ అంటుంది, మార్చ్ పాజిటివ్. ఆ రేఖ ఎవరికైతే బయలుదేరి వెళ్ళిపోతుందో పైన తర్వాత ఎక్కడికి పోతుందో అని తర్వాత విషయం. ఇక్కడి నుంచి ప్రారంభమైన హృదయరేఖ వల్ల వారికి ఒక స్త్రీని తీసుకుపోయి లేవనెత్తుకుపోయే గుణం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. అదేవిధంగా చంద్రస్థానంలోకి హృదయరేఖ వచ్చిన మత విచక్షణ లేని ప్రేమ ఆర్య బ్రహ్మ సమాజం స్థాపన ఉంటుంది. అంటే ఈ హృదయరేఖ అనేటువంటిది ఈ బుధస్థానం నుంచి కాకుండా కొంచెం కింద ఇది చంద్రస్థానం. ఈ చంద్రస్థానం నుంచి ఎవరికైతే హృదయరేఖ బయలుదేరుతుందో మత విచక్షణ అనేటువంటిది ఉండదు. అంటే ఏ మతంలో ఉన్నా ఆ మత గౌరవాన్ని ఉండదు వాళ్ళకి. అటువంటి వారు ఆర్య సమాజము, బ్రహ్మ సమాజ స్థాపన అలాంటి సంస్థలను ఏర్పాటు చేసేటువంటి లక్షణాలు ఉంటాయి. అయితే రేఖ బాగుంటే
ఆర్య సమాజం కానీ బ్రహ్మ సమాజం కానీ ఇంకో సమాజాన్ని స్థాపించి మంచి చేయాలి, అందరికీ మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది. రేఖ పాడు చేసి ఉంటే వాడు ఉన్న మతంలో మేలు చేయలేడు, ఆ మతాన్ని గౌరవించలేడు, ఆ మతానికి చెడ్డపరిస్తూ ఆ మతంలో మామూలుగా వాడు గట్టి పోసలాగా తయారై ఉంటారు. కాబట్టి ఈ హృదయరేఖ ప్రారంభ స్థానాన్ని బట్టి, ఈ యొక్క మంచితనాన్ని బట్టి వాడు మంచివాడా కాదని తెలుసుకోవాలి. ఏదైనా ఒక మత సంస్థలో ఒక వ్యక్తి మంచి లక్షణాలు అంటే అన్ని మతాలకి మేలు జరుగుతుంది. అంతేకాని ఈ విధంగా చెడు లక్షణాలు, చెడు బుద్ధులు, గాలికి తిరగడం ఉండే లక్షణాలు ఉండేవాడికి ఈ విధంగా ఈ యొక్క హృదయరేఖను బట్టి తెలుసుకొని వాడు ఆ మత కంటకుడు కాకుండా చూసుకునే బాధ్యత ఉండాలని అందరూ తెలియజేస్తూ, ఈ చంద్రస్థానం నుంచి వచ్చి హృదయరేఖ వల్ల వారికి మత విచక్షణ లేనటువంటి ప్రేమ ఉంటుంది. బాగుంటే బాగలేకపోతే ప్రతి మతాన్ని ద్వేషిస్తుంటాడు, ప్రతి కులాన్ని తిడుతుంటాడు. అంటే మధ్యలో తాగి 10 మందిని కూర్చుకొని తిడతా ఉంటాడు, వాడికి అదే పని. ఆ రేఖ బాగుంటే అందరినీ మత విషయం, వాడి మతంతో పనిది, ఏ మతంలో ఉన్నా అన్ని మతాలను గౌరవించారు, అన్ని మతాలను ప్రేమిస్తాడు. మంచి లక్షణాలు ఉండే వ్యక్తి. మంచి లక్షణాలతో లేని రేఖ అయితే వాడు అన్ని మతాలనే నమ్మించినట్టు మోసం చేస్తాడు. ఏ మతాన్ని గౌరవించలేడు, ఏ కులాన్ని గౌరవించలేడు, ఏ ప్రాంతాన్ని గౌరవించలేడు, కిందోడిని గౌరవించలేడు, భార్యని గౌరవించలేడు, పర్సనీని గౌరవించలేడు. ఏది యూజ్ అండ్ త్రో అంటే యూజ్ అండ్ త్రో చేసుకునేవాడికి ఈ రేఖ మళ్ళీ చిక్కుల కటింగ్లు ఇవన్నీ చూడాలి. బాగుంటే మతం చూడు, ఏం చూడు, మనిషిని ప్రేమించడు, ఆ లంచం తీసుకోడు, సాయం చేసే గుణమే ఉంటుంది, ప్రేమించే గుణమే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హృదయరేఖ ప్రారంభ స్థానం చంద్రస్థానం ఉందో లేదో చూసుకోండి. మంచి లక్షణాలు అంటే అందరూ ప్రేమిస్తాడు. ఆర్య సమాజం బ్రహ్మ సమాజం లాంటి సంస్థల్ని మంచి సంస్థలను స్థాపించి నలుగురు మేలు చేస్తాడు. అదేవిధంగా శుక్ర స్థానంలోకి నుండి హృదయరేఖ ప్రారంభమైతే సంసార సుఖం ఉండదు. ఈ హృదయరేఖ అనేటువంటిది ఎట్లయినా రావచ్చు. ఇక్కడ ఇది శుక్రస్థానం, ఇది ఆయుషరేఖ, ఇదంతా ఈ శుక్రస్థానంలో నుంచి రేఖ బయలుదేరేలా పోతే అంటే ఇక్కడ హృదయరేఖ ఉండదు. వీరికి ఏం చేస్తుంది ఇక్కడ అంటే ఇది గురు. ఈ గురుస్థానంలో ఎట్లా పోయినా ఈ శుక్రస్థానం నుంచి హృదయరేఖ ఇట్లా పోతే, లేకపోతే ఏ స్థానమైనా పోవచ్చు. నేను గురుస్థానం చూపించాను. శుక్ర స్థానంలో నుంచి హృదయరేఖ బయలుదేరిన వ్యక్తికి సంసార సుఖం ఉండదు. వంశము ఉద్దేశముల గురించి అభిప్రాయ భేదాలను అంటే వంశం గురించి, ఆ వంశ లక్షణాల గురించి, వంశ అలవాట్ల గురించి, ఉద్దేశముల గురించి అభిప్రాయ భేదాలను మా మంచి అంటే వారికి సంసార సుఖం ఉండదు. కాబట్టి తన వంశం అలాంటిదో ఇలాంటిదో ఎటువంటిదో, నా వంశం కరెక్టా కాదా అంటే వంశ లక్షణాలు అనేటివి ఆ ఉద్దేశాల గురించి విమర్శించే వ్యక్తి ఆ వంశంలో ఈ విధంగా ఆ వంశాన్ని విమర్శించడం, ఈ వంశాన్ని మా వంశం మంచిది, మీ వంశం మంచిది కాదు అనేటువంటి భావంతో ఇది గడుపుతుంటాడు. అంటే సంసార సుఖం ఉండదు. నిరంతరం మా వంశం గొప్పదే అని చెప్పుకుంటాడు, కానీ సంసార సుఖాన్ని మాత్రం అనుమతించలేడు. అలాంటి వారికి శుక్రస్థానం నుండి హృదయరేఖ బయలుదేరుతుంది. అదేవిధంగా రెండవ కుజకు పోయిన అంటే ఇప్పుడు చూసాను, రెండవ కుజ అంటే ఇది గురువేలు. ఈ గురువేలుకు ఇలా ఉంటుంది కదా, ఇది గురుస్థానం, ఇది రెండవ కుజ, ఇది శుక్రస్థానం. ఈ రెండవ కుజ చూడండి, రెండవ కుజ అనేటువంటిది ఈ బొటన వేలుకి చూపుడు వేలుకి ఈ మధ్య భాగం, ఈ రెండు వేలుకి హృదయరేఖ అనేటువంటిది ఎట్టపోయింది. ఈ రెండవ అంటే దీన్ని ఎంఎన్ అంటే మార్స్ నెగిటివ్. ఈ మార్స్ నెగిటివ్కి పోయినా వారు కోర్టులో స్థిరపడే ప్రేమ పరులు తగులు పడుట కలుగును. అంటే వారు వీళ్ళంతా కోర్టు దాకా పోయి అక్కడ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు యొక్క విధానాన్ని బట్టి వీరు కలుసుకునే ప్రేమ ఉంటుంది. నిజమైన ప్రేమ ఉండదు. వీళ్ళకి గొడవలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకి వీరికి హృదయరేఖ ఎవరికైతే రెండవ పూజలోకి వస్తుందో వారు కోర్టులో జడ్జి గారు చెప్పినట్టు కోర్టులో తీర్పుల ఆధారంగా కోర్టులో వీళ్ళు మళ్ళీ ప్రేమ ఫలించి ఒకటైపోయి సంసారము పొందుతారు. అంటే కోర్టులో పోతే కానీ వీళ్ళు జీవితం స్థిరపడదు. కోర్టు దాకా మెట్లు ఎక్కాల్సిందే. అక్కడ స్థిరపడి తగులు పడుట, గొడవలు పడుట అన్నీ జరిగి అక్కడ స్థిరపడి సంసారాన్ని మళ్ళీ యథాప్రకారం కలుసుకొని వచ్చేస్తుంటారు. అది ఈరోజు హృదయరేఖలో ఉన్నటువంటి కొన్ని విధాలు చెప్పాను. ఆ యొక్క
స్థానాలను బట్టి నేను చెప్పిన విధానం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. జై హింద్.